ఎడపట్టుకునే రియాక్షన్ ఈడ రాలేదు. ఆ దరిద్రుడినే తిట్టాలి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? సిబి తీసుకోవాలండి నీటి వల్ల నా వల్ల బాగానే ఎక్స్ట్రా. మొన్నే జయంత్ గడి ఎక్స్ బర్త్డే వచ్చింది. ఇప్పుడు వస్తావా పోనీ? ఇచ్చారా? వద్దు. అరే బండి మందరా? వద్దురా. వద్దురా ఏంట్రా? చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడు. బాబు ఇది ఎంత వస్తుంది తెలుసు మైలేజ్? ఎంత 23 వస్తుంది. ఎక్కువ అదే. మాన్యువల్ కార్ కూడా ఎక్కువ వస్తుంది. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. మనం అయితే ఆల్రెడీ బైక్ కొనిసాం. నేను చెప్పాను కదా మెడ పట్టుకునే రియాక్షన్, లాస్ట్ రియాక్షన్ అనమాట. హర్ష గడికి కూడా ఫోన్ చేద్దాం అనిపిస్తుంది. హర్ష గడి తెలియదు కదా, ఆడికి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. నేను చెప్పేద్దాం అనుకున్నాను, ఇంకా ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. ఆడికి ఫోన్ చేద్దాం. ఎందుకు? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఇంకా ఆవిడేనా ఉన్నాడు బ్యాలెన్స్ చెప్పరా? ఎవరు లేదురా, ఉండిందే ముగ్గురం. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సో ఇప్పుడు ఆ బ్రో వచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాం. వచ్చిందని నేను హ్యాండిల్ చేస్తున్నాను. వచ్చిన తర్వాత మా ఆవిడ హ్యాండిల్ Handle చేస్తాడు. చేస్తాడు. కెమెరాలో రావాలి. మాట్లాడితే మొత్తం న్యాచురల్ వచ్చేస్తుంది బయటకి. మన న్యాచురల్ పెద్ద బిస్కెట్ ఇది. ఆ బ్రో రియాక్షన్ అయిపోయింది. హర్ష గడికి వెంటనే ఫోన్ చేసి బాబు ఇది బాబు పరిస్థితి అన్నాం. ఆ బాబు నాకు తెలిసి ఉండరా మీకు చెప్తాను, ఎందుకంటే అరకులో మీరు ఇంకా వీడియో రాలేదు. ఆ దరిద్రుడినే తిట్టాలి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? గుండె హార్ట్ బీట్ ఎలా ఉంది? హార్ట్ బీట్ ఇప్పుడు కొట్టుకుంటుంది, గట్టిగానే గట్టి కొట్టుకుంటుంది. వాడే ఉద్దేశంతో అన్నాడు. చూద్దాం ఆ బ్రో వచ్చిన తర్వాత వచ్చిన బండి పక్కన పార్క్ చేసి నేను కెమెరా పట్టుకుంటా, బాబు రికార్డ్ చేస్తాడు. దట్స్ ఇట్. దట్స్ వెయిట్ ఫర్ హిమ్. రికార్డ్ చేస్తున్నాం. విల్ స్టార్ట్ అండ్ లిసన్ టు ద సౌండ్. పెట్రోల్ లేదా బ్రో? లేదంటే బ్రో పెట్రోల్ లేదు కదా, మైలేజ్ టెస్ట్ చేస్తుంటాడు రోజు. లీటర్కి ఎంత ఇస్తుందని రోజు చెక్ చేస్తాడు. అదంతా కాదు, ముందు పాయింట్ కి రా. సబ్స్క్రైబర్స్ కావాలి. కావాల్సింది ఇప్పుడు. నువ్వు ఎప్పుడు కొంటావు బండి? నేను ఎప్పుడు కొంటున్నానని కాదు, ఫస్ట్ థింగ్ సిబి ఎందుకు కొన్నావురా? వై సిబి? వన్ వర్డ్, ఒకే ఒక వర్డ్ లో ఆన్సర్. ఎప్పటి నుండో ప్లాన్ ఉంది సివి తీసుకుందామని. చూడగానే అప్పుడు ఫస్ట్ నచ్చింది. థింగ్ ఎంత పడింది? నాకు 265 పడింది. బట్ ఇప్పుడైతే 20K డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు సిబి తీసుకోవాలండి నీటి వల్ల నా వల్ల బాగానే ఎక్స్ట్రా. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది కాకుండా ఇంకేదైనా చూసావా, లేదా ఇంకేదైనా నచ్చిందా? ఇది ఎంత పడింది? 245 కదా. నాకు 270 విత్ 265. సో అండ్ సో సంథింగ్ ఎక్స్ట్రా. ఇప్పుడు సపోజ్ 3 lakhs బడ్జెట్, నువ్వు ఇది తీసుకోమంటావు లేదా ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమైనా నీకు ఉన్నాయా? బెటర్ ఆప్షన్స్ అంటే అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది, నీకు ఎలాంటి బైక్ కావాలో. లైక్ ఇంకేం ఆప్షన్స్ చూసావు? నువ్వు చూసే ఉండాలి కదా. నేను మిటియోర్ ఒకటి టెస్ట్ డ్రైవ్ చేసా. రాయల్ ఎన్ఫీల్డ్ లో మిటియోర్ ఒకటి. నాకు ఎప్పుడు నుండో సివి నచ్చింది, సో మిటియోర్ వైపు వెళ్ళే. బట్ రైడింగ్ పొజిషన్ ఇస్ గుడ్ మిటియోర్. ఇంకేమున్నాయి? ఇంకా పవర్ఫుల్ బైక్ కావాలంటే స్పీడ్ 400కి వెళ్ళొచ్చు. స్పీడ్ 400 అనేది చాలా మంచి బండి. బట్ మీకు అది ఎంత పడుతుంది? 3,15,000, 3,20,000 విత్ యాక్సెస్ లేదు. ఇంకో 10K ఎక్స్ట్రా విత్ మళ్ళీ ఈఎంఐ. మిరర్స్ కాస్ట్ 8,000 రూపీస్. సో 8,000 అవుట్డోర్ కవర్ 14,000. అవుట్డోర్ కవర్. సో ట్రయంఫ్ ఈజ్ ఎప్పుడు ఉండిపోయింది అది కొనాలని. డైరెక్ట్ 765cc 3 సిలిండర్ పెద్దది తెద్దాం అని వెయిట్ చేస్తున్నాం. కానీ స్పీడ్ 400 కాదురా. ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళేసి నార్మల్గా మీకు అడుగుదాం, క్వశ్చన్స్ వద్దామా? మనం వెళ్ళి అడుగుదాం. ఓకే నార్మల్గా అక్కడ అక్కడ వచ్చాడు మళ్ళీ. ఇదేంటి ఇలా కలిసి వచ్చింది? పర్లేదురా, అడుగుదాం ఒకసారి. ఏదైతే నాన్ కెమెరా వెళ్దాం గైస్. ఇప్పుడైతే మనం ఒక ఆడు కపుల్ ఆఫ్ థింగ్స్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్పీడ్ 400 ఒకళ్ళు ఉన్నారు, మనం అడుగుదాం. అదంతా మా ప్లానింగ్ అనమాట బ్రో. మా ఫ్రెండ్ జస్ట్ సాహిద్ బ్రో రియాక్షన్ కోసం ఇదంతా సెట్ చేసాం. రియాక్షన్ మీరే చూడండి ఎలా ఉండబోతుందో. మీకు ఎంత పడింది? ఫస్ట్ ప్రైస్ ఎంత పడింది? 3.15 to 3.20. ఓకే అంత పడింది కదా. మీరు ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు ఇది సడన్ గా? ప్రైజెస్ ఎక్కువ అవుతాయి. మీరు ఎప్పుడు తీసుకున్నారు యాక్చువల్లీ? 10 days బ్యాక్. సో సాహిద్ భాయ్ ఒకసారి పెద్ద ప్లానింగ్ జూమ్ చేయండి. ఫస్ట్ బైక్ మీద జూమ్ చేయండి. సో దిస్ ఇస్ వాట్ వి
థింక్ టు గెట్ ఇద్దరికి ఫేవరెట్ బైక్ అనమాట. నాది వేరే GT 650. కానీ సెగ్మెంట్ కాదు మనది. నాకు కావాల్సిందంటే స్ట్రీట్ ట్రిపుల్, ముగ్గురు కావాలి. స్ట్రీట్ ట్రిపుల్ ఎల్లో కలర్, రెడ్ కలర్. సో అయిపోయింది. మొన్నే జయంత్ గడి ఎక్స్ బర్త్డే వచ్చింది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వీడు జోక్స్ చేస్తున్నాడు. సో ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ బ్రో, పండు అడిగిన చెప్పేసాను. మీ పేరు? పవన్. ఓకే బ్రో ఒక రైడ్. సో రైడ్ గీడు కాదు కానీ, సో ఇట్స్ టైం. చూడండి యాక్టింగ్, దగ్గర రారా. చూడండి యాక్టింగ్. అరే చూడండి యాక్టింగ్. ఒక్కసారి ఫోటోకి రా బ్రో, ఒప్పుకున్నప్పుడు ఇంకెందుకు రా. అరే మిస్టేక్స్ అదంతా కాదు అయితే. సో ఇప్పుడు వస్తావా పోనీ? ఇచ్చారా? ఇప్పుడు వద్దు. అరే బండి మందరా. నిజం చెప్పరా? వద్దురా. వద్దురా ఏంట్రా? నాకు అర్థం కాలేదు సార్. బండి ఎవరిదనుకున్నావు? బండి తెచ్చావా? నిజంగా బైక్ ఉందా ఆల్రెడీ? రేపు చెత్తగాడు రా నువ్వు, రేపు బతిక పక్కరా నువ్వు. లైఫ్ డబ్బే. సీరియస్ గానా? సీరియస్ గానా? రే ప్రూఫ్ ఏదిరా? అదే దగ్గర Who is that signing? see whole gallery if you want. చూపించు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. చంపేయాలండి. ఒరే ఇందాక ఫోన్ చేశారు హోండా వాళ్ళు రా, నువ్వు ఎప్పుడు వస్తావని. నేను చెప్పాను నెక్స్ట్ వీక్ వస్తావని. చంపేయాలి. నేను వెళ్ళిపోతున్నా, నా బండి ఉంచుకో. బండి తీసే. ఒరే ఒక రైడ్ ఇస్తావా? రైడ్ ఏంటి మందే బైక్ ఇంకా బారండి ఇచ్చా 8,000 పెట్టి. అది ఇచ్చలే కంప్లీట్. అవునా బ్రో? ఏదో కొద్దిగా బ్రో రౌండ్ డేస్ వచ్చే విల్ ఫీల్. నువ్వు అదే నువ్వు స్కామర్ రా, నువ్వు చెత్తగాడివి రా నువ్వు. అరే ఈ రోజు నుంచి నేను పట్టుకెళ్ళిపోతాను ఈ బండి. నువ్వు నాకు తీసుకెళ్ళిపో. ఇది కొని నువ్వు నమ్మో. నీకు బ్రో మైక్ నీకు 4 రోజుల నుంచి అసలు ఎప్పుడు వచ్చింది బండి? చూడు ఇక్కడ నీకు ఒకటి రాసింది క్లోజ్అప్ లో, చూడు 3 days అని కనిపిస్తుంది. 3 days అగో టైమర్ పెట్టుకుంటుంది. బ్రో ఒక రైడ్ కి వెళ్ళి వస్తాడు అనమాట. అలా తెచ్చిండు అనమాట బండి. అని బూతులు తిట్టుకుంటావా? దారిలో తిట్టుకుంటాడు బైక్ కట్టాలి. ఎందుకు నువ్వు పీస్ఫుల్ ఎక్కడ రికార్డ్? నేను ఏంటి ఇప్పుడు ట్యాంక్ మీద ఎక్కువ కూర్చోాలి. వెళ్ళి వస్తాడు లేదా? ఇలా బండి కబ్జా చేసాడు. నువ్వు మర్చిపోయేలాగా ఎందుకు చేస్తావరా? మేము నువ్వే లాగ్ చేసావు. నేను 4 days చేసి పిలుస్తున్నాను నిన్ను. ఇంటి సైడ్ ఏదో రావాల్సిందిరా. ఇప్పుడు కాదు, ఇప్పుడు కెమెరా పెట్టడం మన సేఫ్టీ. తర్వాత మింగుతాడు అలాగా. ఆఫ్ కెమెరా నీకు ఉంది కదా? ఆఫ్ కెమెరా నీకు ఉంది. వద్దు ఆఫ్ కెమెరా వద్దు, మింగుతాడు. అంటే మరి యూట్యూబ్ మళ్ళీ వీడియో తీసేస్తా. నువ్వు చంపేసినా పర్లేదు, మాకు అదే కావాలి. వద్దు, ఆడు కాంటెంట్ కోసం ఏదైనా చేస్తాడు. ఏంట్రా రేపు సిబి బుక్ చేద్దామా? నేను ఎలా కవర్ చేసుకుంటా? ఇప్పుడు అదొక టాస్క్. వీడికి కన్ఫర్మేషన్ డేట్ ఇస్తాడు రేపు సిబి కొనేస్తామని. ఎంత పడింది? 315. బాగా ప్లాన్ చేశారు బ్రో ఇందాక స్టార్టింగ్ లో మాత్రం. అమ్మో ఆ టెన్షన్ నీకు తెలియదు. 3 రోజులు ఈడు ఒక్కసారి ఇంటికి వచ్చినా తెలిసిపోయి ఉండేది. ఈడు ఒక్కసారి ఏదైనా నువ్వు అది 15 days నుంచి కౌంట్ ఉంది తెలుసా? అది 15 days టు గో ఫర్ ద బైక్ అని. నువ్వు ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసి చూసినా తెలిసిపోయి ఉండేది. చూసారు కదా, ఇది ప్రస్తుతానికి ఇది మన స్క్వాడ్ అనమాట. ఇంకో బైక్ బ్రో ఇది వైట్, అది బ్లాక్, ఇది ఇంకో బ్లాక్, ఇంకో వైట్ శ్రేయాస్ బై. అది బెస్ట్ కాంబినేషన్. మా గ్యాంగ్ లో 2 వైట్లు 2 బ్లాక్లు కరెక్ట్ గా ఉన్నాయి అనమాట. రే అదంతా కాదు, బండి కొని 4 రోజుల నుంచి స్టోరీ లేదు, స్టేటస్ లేదు, ఏటీ లేదు. మరి క్లోజ్ ఫ్రెండ్స్ లోని అసలు శ్రేయాష్ బ్రో కూడా స్టోరీ పెట్టేశాడు. కంగ్రాచులేషన్స్ జయంత్. ఆడు పడుకున్నాడు లేపేసి, బాబు నువ్వు స్టోరీ డిస్కౌంట్ లో ఉన్నావు. ఇప్పుడైతే హర్ష గారికి ఫోన్ చేయబోతున్నా అనమాట. హర్ష మామ అని ఉంటుంది, హర్ష మామ అని ఉంటది, కే హర్ష అని ఉంటుంది, హర్ష మామ అని ఉంటది. ఆడికి ఫోన్ చేసి ఇలాంటి లైనప్ చూపిద్దాం. ఉండండి, ఈ లైనప్ చూపిద్దాం. ఏంటి బిజీయా?
ఏరా మరి 2 రోజుల నుంచి కాల్ చేస్తున్నాను, ఎత్తట్లేదు. ఖాళీగా ఓకే ఖాళీగా. సో వీ హ్యావ్ సంథింగ్. వీడియో కాల్ వి నీడ్ వీడియో కాల్. కటింగ్ కాల్. బాయ్. వీడియో ఆన్ కరో. వీడియో చూడు. వీడియో అన్న వచ్చిండు. అన్న హాయ్ చెప్పు యూట్యూబ్లోకి. ఒక లైనప్ చూపిస్తా, బెస్ట్ లైనప్ అది. చూడు, మన బండి మనతో కొత్త బ్రో జాయిన్ అయ్యాడు. ట్రాంప్ బ్రేక్ కొన్నాడు. ఎవడో తెలుసా? తెలీదా? చూపిస్తాను. ఇగో ఈ గొట్టంగాడే. Yeah, we got the bike speed 400. చెప్పు నీ ఒపీనియన్ ఏంటి? నీ స్పందన. ఈ స్పందన కింద లేదు. రేపు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని వచ్చి ఇంటికి వచ్చేయాలి. ఇక్కడికి అర్జెంట్ గా అరకు వెళ్ళిపోదాం. మళ్ళీ అరకు వెళ్తాం. నా పరిస్థితి చూపిస్తాను చూడు. ఇది నా పరిస్థితి. బాయ్ కష్టపడతాడు. కష్టపడాలి. ఆర్కిటెక్చర్ అన్నిటిలో చేస్తే ఇలాంటి కష్టాలే. అదే సాఫ్ట్వేర్ లో క్రాక్డ్ వర్షన్ దొరికినవి పని చేయక నీ ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మళ్ళీ స్టోరీస్ ఎందుకు పెట్టారు, ఇబ్బంది పెట్టారు అడ్డి. అందుకే చాలు ఇటు రావడానికి ఇంకా కష్టపడుతున్నాడు. వద్దులేండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడు. కొద్ది సబ్స్క్రైబ్ చేయండి అయ్యా ప్లీజ్. ప్లీజ్ ఓకేనా? సబ్స్క్రైబ్ ప్లీజ్. మా వాడు కూడా కష్టపడి చెప్తున్నాడు సబ్స్క్రైబ్. ఇంకా అయిపోతుంది ఈ వీడియో. దట్స్ ఇట్. వీ విల్ ఎండ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం. బాయ్. ఈ కూడా బాయ్ చెప్పరా? బాయ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. బోల్డ్ వస్తాయి. ఇది అసలు జస్ట్ బిగినింగ్. 2 hours later. నీ పొద్దుకి బైక్ Emotional damage. ఏదైతే బైక్ అంట ఎక్కడికైనా వెళ్ళండి. ఇదే అడిగిల బదులు చెప్పు. అదే కంట చూడు. బైక్ ఆపినంత లాగదనుకో. 3 రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తున్నాడు రమ్మని. అతేలని తీసుకెళ్ళి బైక్ రివ్యూ చెప్పాడు రా. నా బైక్ రివ్యూ అని కొంటున్నాం గా, ఇదే కొంటున్నాం అని చెప్పి అప్పుడు ట్రైమ్ పొంది ఆ మన బ్రోన్ కూర్చోబెట్టారు. బ్రో మీ బండి కొత్త కొన్నారని ఎంత ఇచ్చేసి రైడ్కి ఇస్తారా అని చెప్పి నాకు ఇచ్చాడు. నా బండి రా అని చెత్తగాడు. పువ్వులు పెట్టి స్పూల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు ఇప్పుడు. బైక్ కొందా ఒక 10,000 కొంత పని రికార్డ్ చేస్తున్నారు. మా ఇంట్లో బ్లాగ్ చేస్తారు. చెప్పాలి కదా. ఏం చెప్పాలి? నువ్వేమో ఫోన్ పెట్టి బాబు ఇది ఎంత ఇస్తుంది తెలుసు మైలేజ్? ఎంత 23 వస్తుంది. ఎక్కువ అదే. మాన్యువల్ కార్ కూడా ఎక్కువ వస్తుంది. ఇంకా ఎక్కువ అంట. నీకు నిజమైన హీట్ ఏదో తెలియాలంటే ఇక్కడ చేయి పెట్టు. పెట్రా చెయ్యి పెట్టరా. న్యూట్రల్ చేయరా నువ్వు. నాకు చేసావా? 6,000 కదా వెళ్ళవా? నా కోసం వెళ్ళలేదు మా ఇడు. నెక్స్ట్ బ్రో ఏంటనుకుంటున్నాడు? స్ట్రీట్ ట్రిపుల్ అంటాడు. ముందు పార్టీ ఇవ్వడానికి దిక్కులేదు కానీ స్ట్రీట్ ట్రిపుల్ అయ్యబ్బు అడుగు. అసలు దాన్ని ఎత్తలేడు. అదంతా డ్రిఫ్ట్ కొట్టరా. పరలోకమే. కొడతారు కదా ఆడిలో ఇలాగా. ఫస్ట్ ఇప్పుడు వెళ్ళింది రా. స్పీడ్ కొట్ట కొడేస్తాడు. ఎక్స్ అన్నట్టు కొడేస్తాడు. ఎక్స్ రా ఇడిది. ఎక్స్ కోసం